జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గ నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి కల్పించడం లక్ష్యంగా ఈ నెల 28వ తేదీన కోరుట్ల కట్కం సంఘయ్య ఫంక్షన్ హాల్లో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ తెలిపారు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జరిగే ఈ జాబ్ మేళను యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ జాబ్ మేళలో 50కి పైగా కంపెనీలు పాల్గొంటాయని, 10వ తరగతి నుండి డిగ్రీ, పీజీ వరకు చదివిన విద్యార్థులందరూ అర్హులేనని అన్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలనుకుంటున్న యువత క్యూఆర్ కోడ్ ద్వారా ఎన్రోల్ కావాలని మరిన్ని వివరాలకు ఈ నెంబర్లు ఫోన్ చేయండి అని కోరారు. 7893636313 మరియు 9948335533. మన అమెరికా వచ్చిన 5 రోజులు మన తెలంగాణ ఫార్మ్ ఎడిషన్ డే కోసము అమెరికా పోవడం జరిగింది. అక్కడ మన కొరట్ల కాన్స్టిట్యున్సీ యువకులు యువతులు అక్కడ బ్రహ్మాండంగా ఉద్యోగం చేస్తున్న వాళ్ళు, చదువుకుంటున్న వాళ్ళు చాలా ఆనందం వేసింది. అందరూ వచ్చి నన్ను కలవడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ అందరూ కూడా ఇప్పటి వరకు ఒక ప్రాంతీయ పార్టీ చేసిన మీటింగ్లలో మీకు మంచి అమెరికా ముచ్చట్లు చెప్తున్నా. ప్రాంతీయ పార్టీ చేసిన మీటింగ్లలో అతిపెద్ద మీటింగ్ మొన్న జూన్ 1 రోజు అమెరికాలో జరిగింది. అంటే మనకు ఆ రోజు జూన్ 2 మనకి తెలంగాణ ఉత్సవం అంటే జూన్ 2 ఇక్కడ, అక్కడ ఫస్ట్ సాయంత్రం అన్నమాట. ఇప్పటి వరకు ఏ ప్రాంతీయ పార్టీ ఇంతకంటే మంచిగా ఈవెన్ నేషనల్ పార్టీస్ కూడా చేయలేదు, మోడీ గారు తప్ప. కేవలం మన మీటింగ్ ఏదైతే జరిగిందో ఇంత పెద్ద మీటింగ్ ఇప్పటివరకు ఏ ప్రాంతీయ పార్టీ మీటింగ్ చేయలేదు. అంత భయంకరంగా, అంత బ్రహ్మాండంగా తెలంగాణ వాసులందరూ అమెరికాలో ఉన్న ప్రతి రాష్ట్రం నుంచి గ్యాలరీకి అందరూ వచ్చారు. దాంట్లో మన కొరట్ల కాన్స్టిట్యున్సీ యువతులు కూడా చదువుకుంటున్న వాళ్ళు కానీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళు కానీ అందరూ వచ్చి కలవడం జరిగింది. చాలా ఆనందం వేసింది. అయితే యువకులకు నేను చెప్పేది విద్యార్థులు కూడా అమెరికాలో మన తెలంగాణ పట్ల వాళ్ళకి ఎంత ప్రేమ ఉంది మన తెలంగాణ వాళ్ళందరికీ అంటే, సడన్గా ఈ గత 1.5-2 సంవత్సరాల నుంచి అందరూ భయపడతా ఉన్నారు. విద్యార్థులే కాదు, యువకులు. ట్రంప్ కాదు, వాళ్ళు భయపడుతున్నారు రేవంత్ రెడ్డి గురించి. ఇంత బ్రహ్మాండమైన రాష్ట్రాన్ని సార్, నిజంగా చెప్తున్నాను మీకు, ఎందరు మంది వచ్చి నాకు చెప్పినారంటే ఇంత బ్రహ్మాండమైన రాష్ట్రం ఎందుకు సార్ మళ్ళీ ఇట్లా అవుతుంది అన్న భయాందోళనలో అందరూ తరలి వచ్చిన మీటింగ్. మళ్ళీ మన తెలంగాణ ఎందుకు ఇట్లా అవుతాం సార్, ఎందుకు రాష్ట్ర ఆదాయం పడిపోతూ ఉంది, ఎందుకు రాష్ట్ర స్థూల ఉత్పత్తి పడిపోతూ ఉంది, వాళ్ళన్నీ నెంబర్స్ చెప్తారు. అమెరికా పోయినాక మనలాగా వాటినే ముచ్చటి చెప్పుడు ఉండదు. అమెరికాలో అందరు కూడా చదువుకున్నారు కాబట్టి చదువుకొని లోలి చేసుడు, తిట్లు, పురాణాలుగా ఉండవు. పాపం అందరు పిల్లలు లెక్కలతో చెప్తున్న వాళ్ళందరూ చూస్తారు కదా. ఒక ఆశ్చర్యం ఏంటంటే, నేను ఒక సోషల్ మీడియాలో ఒక ట్విట్టర్లో ఒక అబ్బాయిని ఫాలో అవుతాను. ఆయన మొత్తం రోజు ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చే లెక్కలు, స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే లెక్కలు ఫుల్ పరిశోధన చేసి కరెక్ట్ దాని అంటే నిజమైన లెక్కలు పెడతాడు. ఆ అబ్బాయి ఇక్కడ ఉన్నాడు తెలుసా, అమెరికాలో ఉన్న అబ్బాయి. మన తెలంగాణ అబ్బాయి అమెరికాలో ఉన్నాడు. మొన్న వచ్చి కలిస్తే నేను ఆశ్చర్యపోయినా సార్, అని నువ్వు ఇంత రీసెర్చ్ ఎట్లా చేస్తున్నావు బాబు అంటే, నా ప్రేమ సార్ రాష్ట్రం మీద అని చెప్పేసి మొత్తం ప్రతి ఒక్క అకౌంట్ రోజు. ఇప్పుడు మీరు చూడండి, స్టేట్ గవర్నమెంట్ ఎంత అప్పులు చేసింది వాళ్ళని చెప్పి రాస్తాడు ఆయన. ఆ రోజు ట్విట్టర్లో పెడతాడు. ఆ అబ్బాయి అమెరికాలో ఉన్నాడు. ఎవరు దీనిలో అమెరికాలో ఉంటాడు అబ్బాయి కూడా. అబ్బాయి తెలంగాణ అబ్బాయి ఇక్కడ ఉండడం అని నేను అనుకున్నాను. వాళ్ళు మరి మన యువతులు కొంచెం చైతన్యం రావాలి సార్. వాళ్ళు గ్రహిస్తలేరా మరి? ఈయన ఎట్లా ఎన్నుకున్నారు సార్ అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఫస్ట్. ఎందుకు ఇలా రాష్ట్ర ఆదాయం పడిపోతూ ఉంది, ఎందుకు ఇట్లా రాష్ట్ర స్థూల ఉత్పత్తి పడిపోతూ ఉంది, అన్ని రంగాల వ్యవసాయం కానీ వాళ్ళందరూ ఐటీ పిల్లలు ఎక్కువ మంది ఉంటారు. అమెరికాలో ఎక్కువ మంది మన వాళ్ళు ఉన్నారంటే ఐటీ ఉంటారు. నెక్స్ట్ డాక్టర్, హైయెస్ట్ ఐటీ. డాక్టర్ ఎంతమంది ఉండగలరు, ఎంతమంది ఉన్నా కొంతమంది ఉంటారు. కానీ అక్కడ డాక్టర్లు మన వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. ఐటీలో ఎక్కువ మంది ఉంటారు. ఎందుకు ఐటీ స్లో డౌన్ అయింది హైదరాబాద్లో? గత మీకు అందరికీ గుర్తుంది కావచ్చు, మీ అంతం కూడా చెప్పిన ఒకసారి 21-22-23 సంవత్సరాల్లో దేశంలో ప్రతి 3 ఉద్యోగాలలో ఐటీ ఉద్యోగాలు వస్తే ఒక ఉద్యోగం, నేను దేశంలో చెప్పేది 3 ఒకటి తెలంగాణలో వచ్చింది. సార్ ఎందుకు స్లో డౌన్ అయింది సార్ అని చెప్పి వాళ్ళు ప్రశ్నలు అడుగుతూ ఉన్నాను. మరి మన యువతులకు మరి ఉద్యోగాలు ఎట్లా సార్ అని చెప్పి వాళ్ళు ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. ఈయననేమో యువకులకు ఎందుకు చెప్తా ఉన్నానంటే,
ఇప్పుడు మళ్ళీ మీరు చూసుంటారు ఈ 2-3 రోజుల నుంచి ఏం నడుస్తూ ఉంటుంది, లోకల్ బాడీ ఎలక్షన్స్. ఎందుకు లోకల్ బాడీ ఎలక్షన్, ఎట్లా చేస్తావు లోకల్ బాడీ ఎలక్షన్ అంటే ఏముంది, అందరినీ కొనపడేస్తా, ఇన్ని రోజులు నేను రైతు బంధు ఇయ్యలే, ఇప్పుడు రైతు బంధు ఇస్తా, జనాలు పిచ్చోళ్ళు వచ్చి ఓట్లేస్తారు. మరి యువతులు ఎట్లా ఓట్లేస్తారంటే నేను చెప్తాను అప్పుడప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని మాట్లాడతా. మీ అందరికి మీకు తెలుసుంటారు కానీ నాకైతే ఎక్కువ తెలియదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి. మీకు తెలిసే మీద కృత్రిమ మేధస్సు అని, మేధస్సు లేదు కానీ కృత్రిమ మేధస్సు గురించి మాట్లాడుతున్నాడు వాళ్ళ రోజు. అసలుకే మేధస్సు లేదు, కృత్రిమ మేధస్సు గురించి మాట్లాడుతున్నాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పిల్లల దగ్గర అవి మాట్లాడితే సరిపోతుందంట. సో అందరికీ స్పెషల్గా మా యువకులకు దయచేసి గమనించాలి ఏం జరుగుతూ ఉందో మన చుట్టూగా. ఒకప్పుడు మనమేమో మన అనుభవాల నుంచి అన్నీ నేర్చుకునే వాళ్ళం మనందరం కూడా. ఇవాళ రోజు ఏమైంది, సోషల్ మీడియాలో ఏది పెడితే అదే మనకి అదే అని చెప్పి నేర్చుకుంటా ఉన్నాం కాబట్టి మనని తప్పుదారి పట్టిస్తూ ఉన్నారు. దయచేసి యువతుల్ని ఆలోచన చేయాలని చెప్పి చెప్తా ఉన్నాను. అదేవిధంగా మా రైతులకు కూడా మళ్ళీ ఒకసారి కేసీఆర్ గారేమో నాట్లకు రైతు బంద్ చేసింది. ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు కరెక్ట్ ఓట్లకు పోయినసారి ఒక్కసారి ఎప్పుడు వేసిండ్రు, పార్లమెంట్ ఎలక్షన్లు వేసిండ్రు. మళ్ళీ ఇప్పుడు లోకల్ బాడీ అని చెప్పి వేస్తూ ఉన్నారు. కేసీఆర్ గారేమో నాట్లకు ఓట్లకు వేయడమే కాదు, దానికి ఎంత పబ్లిసిటీ అంటే మనం చూసి కావచ్చు. మీరు ఒక పెద్ద బహిరంగ సభ దానికి కేసీఆర్ సార్ 11 పర్యాయాలు ఇచ్చినారు. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 11 సార్లు మిస్ చేయకుండా. కరోనా వచ్చినా కూడా 2 సంవత్సరాలు కరోనా వచ్చింది, రైతు బంధు మాత్రం ఒక్కసారి రాదు. ఈయన గారు ఓట్లకు వేసి దానికి పబ్లిసిటీ ఇచ్చి దానికి ఒక 3,000 మంది రైతులు ఇస్తామని మీటింగ్ పెట్టి 6 లక్షల మంది నన్ను ఇంటున్నారని చెప్పేసి రైతులతో మాట్లాడుతున్నాను. 100% గ్యారంటీ. ఏ ఒక్క రైతులు నిన్న మళ్ళీ చూసి నిన్న దేవాదుల